ఎందుకంటే ఈరోజు 2 పిటిషన్స్ పెండింగ్ ఉండే ఆర్గ్యుమెంట్ కోసం. ఒకటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు కస్టడీ పిటిషన్, రెండోది అదనపు జిల్లా జడ్జి ముందు బెయిల్ పిటిషన్. అయితే ఉదయం మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు మరి కస్టడీ పిటిషన్ ఆర్గ్యుమెంట్ కోసం పిలిచినప్పుడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో, ఈ జూనియర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన్నే స్పెషల్ ప్రాసిక్యూటర్గా జిల్లా జడ్జి ముందు అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ పిలిచినప్పుడు ఇక్కడ రాకుండా ప్రాసిక్యూటర్ గారు అక్కడ కూర్చొని అక్కడ పోయి ఏం రిప్రజెంట్ చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ విషయాలు మేము జడ్జి గారి ముందుకు వెళ్ళి క్లియర్గా చెప్పడం జరిగింది. అయ్యా, అక్కడ పిటిషన్ ఆర్గ్యుమెంట్ పిలిస్తే ఈ పీపీ గారు రాకుండా ఇక్కడికి వచ్చి అది పెండింగ్ ఉంది కాబట్టి దీన్ని అలౌ చేయొద్దు, డినే చేయాలి బెయిల్ అనేటువంటి ఒక అనైతికంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే అనైతికంగా అంటున్నామంటే 20వ తారీఖు కస్టడీ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏమడిగారంటే 4 రోజులు కస్టడీ పిటిషన్ అడిగారు. అది 21 నుంచి 24 తారీఖు, ఈరోజు 26వ తారీఖు. అంటే ఆ టైం అయిపోయింది, వాళ్ళ ప్రేయర్ కరెక్ట్గా లేదు. ఆ ఆర్గ్యుమెంట్స్ కనుక ఇక్కడ జరిగితే కస్టడీ పిటిషన్లో ఖచ్చితంగా అది లీగల్ స్క్రూటినీలో నిలబడదు. ఆ పిటిషన్ డిస్మిస్ అవుతున్నటువంటి తెలిసి ఉద్దేశపూర్వకంగానే ప్రాసిక్యూటర్ గారు ఇక్కడికి రాకుండా అక్కడ కూర్చొని ఇక్కడ పెండింగ్ ఉంది అనేటువంటి విషయాలు చేశారు అన్నటువంటి విషయము జిల్లా జడ్జి గారికి మేము వెళ్ళి క్లియర్గా కులంకషంగా చెప్పడం జరిగింది. ఆయన మండే రోజు ఆర్గ్యుమెంట్కి వేయమని చెప్పిండు, కానీ జడ్జి గారు వినకుండా రేపటి దినంలో ఖచ్చితంగా 4 గంటలకు నువ్వు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాలనేటువంటి ఆదేశాలు పీపీ గారికి ఆదేశించడం జరిగింది.